నాయక్ రాజమహేంద్రవరం ఆర్టీసీ నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రామచంద్రరావుపేటలో రథసప్తమి రోజున శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాభూషి స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించుటకు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, రాజమహేంద్రవరం సిటీ టీడీపీ మాజీ కార్పొరేటర్ 36వ వార్డు తంగెళ్ల బాబీ ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. सर्वराधने शोभनमस्तु कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्धृतां अखिलाण्डब्रह्माण्डनायकीं గోవిందా 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 గోవిందా. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట జాతీయ జెండా ఎగరవేసి సైనిక వందనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा गार्ड आप कनेक्शन के लिए आ रहा है. श्यामला मातरम वंदे ఎంతో బాగా చదవాలి. మనం అందరూ 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. 26 జనవరి 1950 ఇండియా ఒక రిపబ్లిక్ నేషన్ డిక్లేర్ అయింది. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. మనకి తెలియకుండా కూడా వీ షుడ్ అండర్స్టాండ్ ద రోల్ విచ్ కాన్స్టిట్యూషన్ ప్లేస్. ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ రిక్వెస్ట్. బాపట్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జరుగుతున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి జెండా వందనం స్వీకరించారు. జాతీయ పతాక ఆవిష్కరించి జిల్లా ప్రగతి గురించి కలెక్టర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, ఎస్పీ ఉమామహేశ్వర్, జేసీ భావన, ఏఎస్పీ రామాంజనేయులు, ఆర్డీఓ ప్లీ గ్లోరియా, వివిధ జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Celebrations today, the parade commander SK Moruddin has requested Bapatla and the 4th contingent command is led by Commander Kunajamlata నమ్మకానికి అంకురార్పణ. శిక్షణలో పెరిగిన అనుబంధమే నేరస్థలంలో ప్రాణాల రక్షణగా మారుతుంది. జిల్లా పాలనాధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సూర్యకాంతిని విద్యుత్ శక్తిగా
అందరికీ నమస్కారం. 77వ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఈ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన పవిత్ర రాజ్యాంగం పునాదిగా సమున్నతమైన, సుదృఢమైన ప్రజాస్వామ్య సౌధాన్ని మనం నిర్మించుకున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ దేశ పౌరులుగా బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ జి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర అమరుల త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై సందేశాన్ని అందించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ దేశం ప్రాణాలు అర్పించిన నిరంతరం స్మరించుకోవాలని అన్నారు. ఈ వేడుకల్లో మున్సిపల్ ఇంజనీర్ ఎస్ఎస్ఆర్ కృష్ణారెడ్డి, ఇన్ఛార్జ్ మేనేజర్ అబ్దుల్ జబ్బా, పట్టణ ప్రణాళికాధికారి సర్వేపల్లి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మనకు ఈరోజు 77వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. మనకు 1947 ఆగస్టు 15వ తారీఖు స్వతంత్రం వచ్చినప్పటికీ మనం మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా మనకు ఒక కమిటీ ఏర్పాటు చేసి అది 1950 జనవరి అన్ని దేశాల్లో, ఎక్కువ దేశాలలో ఈరోజు నియంతృత్వ పాలన ఉన్నప్పటికీ మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనంతో ఈరోజు మనందరము స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావాలతో ఈరోజు మనం హ్యాపీగా, సంతోషంగా ఉంటున్నాం. ఈరోజు మనం అందరం ప్రతి ఒక్కటి రాజ్యాంగ అనుగుణంగా ఏర్పాటు చేసి అందరం ప్రజలందరూ హ్యాపీగా ఉండడానికి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారికి, అదేవిధంగా దాన్ని క్రోడీకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చీరాల మున్సిపాలిటీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వీరుల త్యాగాలపై నిర్మితమైన స్వేచ్ఛ భారతం మన గర్వానికి ప్రతీక అన్నారు. రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు, విలువలను ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలన్నారు. సత్యం, అహింస, సమానత్వంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే సంకల్పమే నిజమైన దేశభక్తి అన్నారు. ఈ రోజు ఎంతో ఘనంగా చీరాల మున్సిపాలిటీలో ఆ రోజున స్వాతంత్ర బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పరిపాలన మీద ఈ రోజు చీరాలలో సస్యశ్యామలంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా తమ హక్కులను అనుభవిస్తూ పిల్లలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో తమ విద్యాభ్యాసాన్ని తమ బాల్యాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ అధికారులందరూ కూడా బిడియం లేకుండా తమ పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి ఆనందంగా ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న మనకు ఒక రాజ్యాంగాన్ని నేర్పే వాళ్ళ కొన్ని నిబంధనలతోటి ఉంటది. రాజ్యాంగాన్ని రాసి మన దేశంలో ఉన్న అందరినీ దృష్టిలో పెట్టుకుని పెంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఒకవేళ తిండి లేదా అనలేకపోవచ్చు, కానీ వాళ్ళకి వసతి లేని అవకాశాలను నాకు కల్పించినందుకు ప్రతి ఒక్క అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటిసారిగా 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మనం చీరాల మున్సిపాలిటీలో మీ అందరి సమక్షంలో జరుగుతుంది. లౌకికవాదం అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారు భారత రాజ్యాంగ బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రిటైర్డ్ ఆర్మీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఆర్మీ సైనికుల దినోత్సవ ప్రాముఖ్యత ప్రసంగిస్తూ దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలు మరియు సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అలాగే ఈ కార్యక్రమం దేశభక్తి నినాదాలు, జై హో భారత్ నినాదాలతో ఉత్సాహంగా సాగింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేను మా కమిటీ తరఫున ఎక్సైజ్ చీరాల మెంబర్ అందరికీ శుభాకాంక్షలు. భారతదేశ మాజీ సైనికుల తరఫున ఈరోజు భారతదేశం అంతా కూడా 77వ గణతంత్ర
దినోత్సవం జరుపుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకి, దేశవాసులకి, భూతపూర్వ సైనికులకి, వారి పరివారాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. గణతంత్ర దినోత్సవం అనగా రిపబ్లిక్ డే అనగా మన అధికారాలు, మన కాన్స్టిట్యూషన్, మన దేశ అధ్యక్షుడు కానీ మనం ఎన్నుకున్న నాయకుడు ఉంటాడు, మన పాలనాయంత్రం కూడా మన ఎన్నుకున్న వాళ్ళు ఉంటారు. అలా కాకుండా రాజు కుటుంబాలుగా ఉండి మంత్రులందరూ ఎన్నుకున్న వాళ్ళు ఉంటే అది రిపబ్లిక్ కాదు, అది బ్రిటిష్ గవర్నమెంట్ అవుతుంది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని కోణం జంక్షన్ లో 4 కేజీల గంజాయిని పట్టుకున్నట్లుగా ఎస్ఐ సతీష్ తెలిపారు. నిందితులను చోడవరం మెజిస్ట్రేట్ వద్ద 2 వ్యక్తుల్ని హాజరుపరిచామన్నారు. ఇక పల్సర్ బైక్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన వివరించారు. హలో ఇది ఎక్కడ తెచ్చారు? గాంజా ఎక్కడ తెచ్చేస్తాను ఎవరి దగ్గర? మరి పట్టుకెళ్ళకూడదు కదా, ఎందుకు తీసుకెళ్తాం? తాగడానికి సార్. చూడమంతా ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్. ఎఫ్సిఎమ్మ. ఇంటి పేరు? అరుణ శ్రీనివాస్. మీ పేరు? వీరబాబు సార్. పెడమట్ల వీరబాబు. ఎక్కడ మీది? మాడుగులు సార్. ఇది వడ్డాది మాడుగులు. ఉండేది గాజువాకలో. నువ్వు ఇది ఎక్కడ తెచ్చారు? గాంజా ఎక్కడ తెచ్చేస్తాను? ఎవరి దగ్గర? రాజకుమారి. మరి పట్టుకెళ్ళకూడదు కదా, ఎందుకు తీసుకెళ్తాం? తాగడానికి సార్. చూడమంతా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. నక్కపల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు చాక్లెట్లు, స్వీట్లు పంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంత్రి అనిత పిలుపునిచ్చారు. నా పేరేంటి? వాళ్ళకి ఇచ్చిన వరకు వాళ్ళందరి నుంచి ఫోటో తీస్తాం. ఏంటండి పేరు? श्री महोदय गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వారి చిరు జ్ఞాపకాలు, పరిచయాలు నెమరు వేసుకున్నారు. ప్రేమ, ఆప్యాయతతో కలిసి సమ్మేళనం సంతోషంగా జరుపుకున్నామని పూర్వపు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. పరిచయ కార్యక్రమం తారకేశ్వరరావు వచ్చాడు. హర్షాలు గట్టిగా కొట్టాలి. గర్భాలు కొనుక్కో మేడం అందరూ అలా ఉన్నారు. సో
పరిచయ కార్యక్రమం. తారకేశ్వరరావు వచ్చాడు. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్. వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కొరంగి పంచాయతీ పరిధిలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ పీతాని త్రినాథరావు, డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు ఆధ్వర్యంలో కైట్ కళాశాల నుండి కొరంగి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. ఇక విద్యార్థులకు అందరూ కలిసి మానవహారంగా ఏర్పడి ఓటు మా హక్కు, ఓటే మా ఆయుధం అంటూ నినాదాలతో చేస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు 25/1/2026 తాళ్లరేవు మండలం అంటే ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న తాళ్లరేవు మండలంలో ఈ రోజు కోరంగి గ్రామంలో ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు కూడా ఓటర్ నమోదు ఖచ్చితంగా చేసుకోవాలి. 2, ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు చాలా విలువైనది, చాలా పవిత్రమైనది. ఆ ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకుంటే, కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకునే వాళ్ళు అవుతాం. మంచి ప్రభుత్వం ఉంటే భారతదేశం అన్ని రంగాల్లో కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలోనే మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో మనం
కోనసీమ జిల్లా రామచంద్రాపురం మెయిన్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత కమాండో క్యాలెండర్ ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. మొదట అంబేద్కర్ విగ్రహానికి పట్టణ ప్రముఖులందరూ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దళిత కమాండో క్యాలెండర్ను మూడే మాలయ్య, గంటి గంగరాజు, పిల్లి వెంకటరమణ, బొంగ రాజు ఆవిష్కరించారు. దళిత కమాండో ప్రతిక్రియను లాయర్స్ అసోసియేషన్ ఆవిష్కరించింది. షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం, ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్, బార్ అసోసియేషన్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కొండేపూడి భరత్ కుమార్, సమన్వయకర్తగా ఇనకోటి గంగాధర్ చంద్రరావు, పలవేల వెంకటరమణ, మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి శ్రీధర్, కత్తుల రాజు, చల్లపూడి పట్టాభి, రాజ్ కుమార్, సూర్యబాబు, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన పట్ల ప్రజలందరూ అంబేద్కర్ ఆలోచనలు చక్కగా నెరవేరుస్తున్నాడు. నిజమైన స్వతంత్రం ఉన్నట్టుగా అందరికీ జై భీమ్. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజుగా రామచంద్రపురంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పరిగణించి ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇండియన్ క్యాలెండర్ వేయితే ఆ క్యాలెండర్లో కూడా ఇదే అందులో ఉన్నటువంటి ప్రతి నెల పేపర్ మీద కూడా అంబేద్కర్ యొక్క ఫోటోని కరెన్సీ మీద ముద్రించాలనేటువంటి ఒక నినాదంతో వచ్చింది. దీని దృష్ట్యా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి కరెన్సీ మీద అంబేద్కర్ ఫోటోని ముద్రించాలని మీ అందరం కూడా సవినయంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జై భీమ్. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. తదుపరి రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో ఓటు యొక్క విలువను ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. తెలుసుకొని దయచేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున నేషనల్ ఓటర్స్ డే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే స్థాపించబడుతుందో జనవరి 25th మన ప్రతి సంవత్సరం అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి నేషనల్ ఓటర్స్ డే ముఖ్య ఉద్దేశం యంగ్ ఓటర్స్ని మనం ప్రభావితం చేయడం, యంగ్ ఓటర్స్ని ఎన్రోల్ చేయించి వాళ్ళ ద్వారా ఓటు వేయించడం అనేది నేషనల్ ఓటర్స్ డే ముఖ్య ఉద్దేశం. సో ప్రతి సంవత్సరం ఇలా మనం నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తాము. దీని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకుంటారు అని, ఓటు ఎంత బలమైంది మన పబ్లిక్ రిప్రజెంటేటివ్కి మనం ఎన్నుకునే అవకాశం కానీ ఓటర్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మనకి ఎలక్షన్స్లో కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా 18 వైసీపీ పాలన అవినీతి బ్రాండ్ అని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి నో ఛాన్స్, ఆక్రమణలకు నో మాఫియా అన్న విధానంతో ముందుకెళ్తుందన్నారు. ఇక రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తుతో చెలగాటమాడిన వైసీపీ నాయకులు చట్టం ముందు తలవంచక తప్పదన్నారు. జోగి రమేష్ జైలుకు బయటకు వస్తూ కొన్ని హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదో లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని దేవుడి మీద ఒట్లేయమన్నట్టు, ఒట్లు వేయాలి, నేను నిర్దోషిని అన్నట్టు, అలాగే కుటుంబాల గురించి మాట్లాడటం, ఏదో అమాయకుల్లాగా నటించటం, ఇవన్నీ అదే ఫాలో అవుతా ఉన్నారు ఈ రోజున. ఆ రోజు రెడ్ బుక్ అంటేనేమో ఎగతాళి చేశారు. ఈరోజు మీరు చేసిన పాపాలకు లోపలికి వెళ్తున్నా సరే రెడ్ బుక్ కళ్ళలోకి వచ్చేస్తా ఉంది మీకు. లేకపోతే పార్టీ కార్యాలయాల మీద ఎన్ని దాడులు చేస్తే, లేదా పార్టీ కార్యకర్తల మీద ఎన్ని దాడులు చేస్తే, ఇంట్ల మీద దాడులు చేస్తే మంత్రులు ఇచ్చే తత్వం. నువ్వు ఆ రోజున పార్టీ కార్యాలయాల మీద దాడి చేసిన తర్వాత నీకు మంత్రి పదవి ఇచ్చారు, అది మర్చిపోయావు. మళ్ళీ బీసీ నీకు
నీ వరకు నువ్వు చేసిన మాఫియాకి లోపలికి వెళ్తుంటే దేవుళ్ళు గుర్తొస్తున్నారు, బీసీ కార్డు గుర్తొచ్చేస్తుంది. అసలు ఈ అగ్రిగోల్డ్ స్కామ్ గురించి నువ్వు ఇప్పుడు వరకు నోరెప్పలేదు. క్లీన్ బౌల్డ్ నువ్వు అందులో పక్కా ఆధారాలతో పాటు లోపల పంపించడం జరిగింది మీ అబ్బాయిని. అగ్రిగోల్డ్ స్కామ్ మీద నువ్వు మాట్లాడవు, అదో స్కామ్. జోగి రమేష్. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దేవ వరప్రసాద్, ఆలయ చైర్మన్, ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి సత్యనారాయణ, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ రమేష్ రాజు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండలం అంతర్వేది గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు 25/1/2026 నుండి 2/2/2026 తేదీ వరకు నిర్వహించు శ్రీ స్వామివారి తిరుకల్యాణ భక్తులకు ఏ విధమైన అసౌకర్యము కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు, మంచినీటి సదుపాయములు, చదువులు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక విద్యుత్ అందరికి కూడా డ్యూటీస్ వేయడం జరిగింది. ముందస్తుగానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని 2 SDRF టీమ్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ కంటిన్యూస్గా మనకి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అండ్ మొత్తం మీద ఈ 9 రోజులకి 5 లక్షల వాటర్ ప్యాకెట్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నారు. సో ఇవి ఈరోజు అరేంజ్మెంట్స్. అండ్ ఆల్రెడీ మన మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ రన్ చేస్తున్నాము. అండ్ రేపటి నుంచి మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ బీచ్ లో కూడా రన్. కోనసీమ జిల్లా రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ ఆఫీసులో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ దేవరకొండ అఖిల జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. స్కూల్ విద్యార్థినులు వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించి అందరం మెలగాలన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे. పెన్ను 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 అది చేతు పెట్టుకున్న బుక్స్ కూడా రామచంద్రపురం ప్రజలందరికీ కూడా 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. మనకి రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రవేశపెట్టి ఇది 77వ సంవత్సరం. దీన్ని అందరం కూడా మన భారతదేశం అందరం కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ రోజు ఈ 77th రిపబ్లిక్ డే ను కూడా మనము రామచంద్రాపురం ఆర్డీఓ ఆఫీస్ లో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో మనకి కాన్స్టిట్యూషన్ చెప్పిన విలువల్ని అన్ని కూడా మనం పాటిస్తూ మంచి పౌరులుగా ఈ భారతదేశాన్ని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా కాన్స్టిట్యూషన్ ఏదైతే నేర్పించిందో మనకి ఆ డ్యూటీస్ ని మనము నెరవేరుస్తూ వాటి యొక్క రైట్స్ ని మనం అడుగుతూ మన వాయిస్ ని మనం ముందుకు తీసుకెళ్లాలి. సో అలాగే భారతదేశం యొక్క ఇంకా అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలి అని కోరుకుంటూ ఇంకొకసారి ప్రతి ఒక్కరికి కూడా 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థాన ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్య ఆరాధన జరిపించబడింది. ఈ కార్యక్రమానికి కలశ స్థాపన చేసి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేశారు. అనంతరం వైదికాచార్యులు ఆయా బీజ మంత్రాలతోనూ ప్రత్యేక ముద్రలతోనూ సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేద పండితులు పాల్గొన్నారు. ओम गणानां वाग्रवृमहामहे कविं नामोऽस्मैः सिद्धिरेव मातरः स्मारकमामो यस्यादिपथा ग्रहाय अक्षतां समर्पये अक्षतैः पुष्पैः पूजयामि. ओम सुमुखाय नमः, ओम एकदन्ताय नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णकाय नमः, ओम लंबोदराय नमः, ओम विकटाय नमः.
ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సరస్వతీప్రదాయకాయ నమః మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ ఏవం ఆత్మాన్ చ సంప్రోక్ష్య స్వాగతే నమః కపిలాయ నమః. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.